హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ముగ్గురు కూతుర్లే పుట్టారని, వంశోద్ధారకుడు కావాలని, కొడుక్కి మరో పెళ్లి చేస్తానని కోడలిని ఇంట్లో నుండి గెంటేసింది అత్తగారు. ఇళ్లలో పనులు చేస్తూ కష్టపడి ఆ ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది తల్లి. కొన్నాళ్లకు ఆ అత్తగారు భిక్షమెత్తుకుంటూ 4 రోజుల నుండి తిండి లేక స్పృహ తప్పి పడిపోయింది. ఆ దీనస్థితిలో ఆమె ఎవరి కంటపడింది? అసలేం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. సమయం రాత్రి 12 గంటలు. ఇంటి హాల్లో అటు ఇటు చాలా టెన్షన్తో తిరుగుతూ ఉంది కాత్యాయని. మనసులో ఎన్నో ఆలోచనలు. పదే పదే కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తుంది. బయట బలమైన గాలి వీస్తోంది. పెద్ద వర్షం కురిసే సూచనలు కనబడుతున్నాయి. కిటికీల తలుపులు మూసి గడియ పెట్టేసి ఫోన్ కోసం వెతికింది. కంగారులో ఫోన్ ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. ఇల్లంతా వెతికిన ఆవిడకు చివరికి వంటగదిలో ఫోన్ దొరికింది. పెద్ద కూతురు మధుకి ఫోన్ చేసి శశి గురించి అడిగింది. మధు, శశి నీ దగ్గరికి వచ్చిందా అని. లేదమ్మా, రాలేదు. ఏమైంది? అంతా బాగానే ఉంది కదా అని అడిగింది మధు. అంతా బాగానే ఉంది, కానీ శశి ఇంకా ఇంటికి రాలేదు. సరేలే, పల్లవికి ఫోన్ చేసి అడుగుతాను, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి రెండవ కూతురు పల్లవికి ఫోన్ చేసింది తల్లి. పల్లవి, శశి వచ్చిందా అని అడిగింది. లేదమ్మా, రాలేదు. ఏమైంది అని అడిగింది పల్లవి. ఏముంది, రోజులాగే ఈరోజు ఆలస్యం చేసింది అంటూ సరేలే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది తల్లి కాత్యాయని. లేట్ అవుతుంది అని ఏమన్నా మెసేజ్ చేసిందేమోనని శశి అని ఫోన్ చూసింది తల్లి, కానీ ఎలాంటి మెసేజ్ లేదు. సమయం అయ్యే కొద్దీ కాత్యాయనికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. శశిని ఇవాళ మాత్రం వదలను, రోజు ఇదే తంతు దానిది. ఇంట్లో ముసల్ది వేచి చూస్తుంది. తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్దామని ఉండదు దానికి అనుకుంటూ టీవీ పెట్టింది కాత్యాయని. నగరంలోని చాలా చోట్ల ఉదయం నుండి వర్షం కురిసిందని టీవీలో చూసి మరింత కంగారు పడింది కాత్యాయని. అంతలోనే డోర్ బెల్ మోగింది. వెంటనే కాత్యాయని వెళ్ళి తలుపు తెరవగా ఎదురుగా కాత్యాయని 3వ కూతురు శశి. బయట వర్షానికి బాగా తడిసిపోయింది. ఇంటి లోపలికి వచ్చిన కూతురికి శశి, సమయం 12 అవుతుంది, ఇంత లేటుగానా ఇంటికి రావడం అంటూ చేతికి టవల్ అందించింది. అమ్మా, అసలు జరిగిన విషయం తెలుసుకోకుండా అరుస్తావెందుకు? నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, కాస్త అల్లం టీ ఇవ్వమ్మా అన్నది శశి. సరే అంటూ కాత్యాయని వంటగదికి వెళ్ళి 10 నిమిషాలకు కూతురికి టీ తీసుకొచ్చింది. ఎందుకింత లేట్ అయ్యిందని కూతురిని అడిగింది తల్లి. అమ్మా, ఈరోజు నేను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆసుపత్రికి కొద్ది దూరంలో చాలామంది జనం గుమిగూడారు. రోడ్డుపైన ఏదో యాక్సిడెంట్ జరిగిందనుకున్నాను. ఇంటికి వచ్చేద్దామని బయలుదేరాను, కానీ ఒక డాక్టర్గా ఎవరికన్నా నా సహాయం అవసరం ఉంటుందేమో అని దగ్గరగా వెళ్ళి చూశాను. అక్కడ ఒక వృద్ధ మహిళ రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయి ఉంది. చుట్టూ జనం ఆవిడ గురించి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. అసలు ఎవరావిడ? అప్పుడే గుంపులో నుండి ఒక వ్యక్తి నేను కూడా ఈవిడను చూశాను అన్నాడు. రోడ్డు మీద తిరుగుతున్న జనాల దగ్గర తినడానికి ఏమన్నా ఇవ్వమని అడగడం చూశాను అన్నాడు. కానీ స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఎవరూ ఆవిడను చూడలేదు. అప్పుడు నేను ఆవిడ దగ్గరగా వెళ్ళి ఆవిడను తట్టి లేపడానికి ప్రయత్నించాను, కానీ ఆవిడ స్పృహలోకి రాలేదు. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి స్ట్రెచ్చర్ తీసుకురమ్మన్నాను. వెంటనే ఆ వృద్ధురాలిని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వెంటనే ఆవిడకు చికిత్స మొదలుపెట్టాము. గ్లూకోజ్ బాటిల్ ఎక్కించాము. ఆ తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాము. అప్పుడు ఆవిడకు మెలకువ వచ్చింది. ఆవిడ నన్ను చూసి, ఎవరమ్మా నువ్వు, అసలు నేను ఎక్కడున్నాను అని అడిగింది. మీరు రోడ్డు మీద పడిపోయారు, అందుకే మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్చాము. మీ వాళ్లకు కబురు చేస్తాము, వివరాలు తెలపమని అడిగాము. చాలా రోజుల నుండి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అన్నది. వెంటనే హాస్పిటల్ క్యాంటీన్ నుండి జ్యూస్ మరియు భోజనం తెప్పించి ఇచ్చాము. ఆకలిగా ఉన్న ఆవిడ తొందరగా తినేసింది. అమ్మా, మీరు చాలా నీరసంగా ఉన్నారు. 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉండండి. మీరు చాలా బలహీనంగా ఉన్నారు. మీరు పూర్తిగా కోలుకునే వరకు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీకు కావలసినవన్నీ ఇక్కడ సిబ్బంది చూసుకుంటుంది అన్నాను. మళ్ళీ, అమ్మ, నాకు నీ ఇంటి చిరునామా మరియు నీ పిల్లల ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను వారికి కాల్ చేస్తాను, వాళ్లకు విషయం తెలియజేస్తాను అని అన్నాను. నేను ఇంటి గురించి మాట్లాడగానే ఆ వృద్ధురాలు కన్నీళ్లతో, కడుపులో పుట్టిన నా పిల్లల వల్లే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను. 4 రోజుల నుండి కడుపు నింపుకోవడానికి రోడ్డు మీద పడ్డాను అన్నది.
కానీ వాళ్ళకి విషయం తెలియజేయాలి కదా, ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి అని అడిగాను. నాకు ఎవరి నెంబర్లు గుర్తులేవు అన్నది వృద్ధురాలు. అప్పుడే నేను సమయం చూశాను, 11:30 అయ్యింది. బయట చూసేసరికి చీకటిగా ఉంది. చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం వచ్చేలా కనబడి, సరే నేను ఇంటికెళ్తున్నాను, మళ్ళీ రేపు వచ్చి మిమ్మల్ని చూస్తాను, ఇక్కడ మిమ్మల్ని చూసుకోవడానికి చాలామంది సిబ్బంది ఉన్నారు అని చెప్పి నేను బయలుదేరి వచ్చాను. అందుకే ఇంత ఆలస్యమైంది అని చెప్పింది శశి. కూతురు చెప్పిన కథ విన్న కాత్యాయని, ఆ ముసలావిడని హాస్పిటల్లో చేర్పించి చాలా మంచి పని చేశావు. నాకు ఆ ముసలావిడ గురించి ఎందుకో చాలా దిగులుగా ఉంది. రేపు నువ్వు ముసలావిడ ఇంటి అడ్రస్ కనుక్కొని తిరిగి ఇంటికి పంపించు. ఇలా ఒంటరిగా తిరుగుతున్నదంటే ఎక్కడో దారి తప్పిపోయి ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని విషయాలు మర్చిపోతారు కదా, అందుకే తిరిగి తన ఇంటికి చేర్చు అన్నది తల్లి. సరే, తప్పకుండా అలాగే చేస్తాను. నువ్వు కంగారు పడకమ్మా, నా టీ పూర్తిగా చల్లబడింది, మళ్ళీ వేడి చేసుకొనిరా అంటే సరే అంటూ కాత్యాయని వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే కాత్యాయని పెద్ద కూతురు, రెండవ కూతురు కాన్ఫరెన్స్ కాల్ చేశారు. అమ్మా, శశి ఇంటికి వచ్చిందా అని అడిగారు. అవును, శశి వచ్చింది, తన కోసమే టీ చేస్తున్నాను అంది కాత్యాయని. ఎంత టెన్షన్ పడ్డావమ్మా, దాదాపు 6 సార్లు ఫోన్ చేశావు అన్నారు ఇద్దరు. శశికి ఫోన్ ఇస్తాను, మాట్లాడమంది తల్లి. హలో అక్క, ఇంటికి వచ్చేసాను అంది శశి. శశి, ఇంట్లో అమ్మ నీ గురించి కంగారు పడుతుందని తెలుసు కదా, సమయానికి ఇంటికి వస్తూ ఉండు అన్నారు ఇద్దరక్కలు. సరే అంటూ శశి ఫోన్ పెట్టేసింది. తల్లి కూతుర్లు ఇద్దరూ పడుకోవడానికి వెళ్తారు. శశి నిద్రపోయింది, కానీ కాత్యాయనికి నిద్ర రావట్లేదు. ఎదురుగా ఉన్న భర్త ఫోటోను చూస్తూ, అమ్మాయి కాస్త లేటుగా వచ్చిందని ఎంత భయపడ్డానో, 3 అమ్మాయిల బాధ్యత నా మీద వేసి మీరు వెళ్ళిపోయారు అంటూ భర్తను తలుచుకొని గతం గుర్తు చేసుకుంది కాత్యాయని. కాత్యాయని చిన్నతనంలో తన తల్లితో, అమ్మా నేను వెళ్ళి తమ్ముడితో ఆడుకుంటానమ్మా అంది. వద్దమ్మా, అమ్మాయిలంటే ఇంట్లో తల్లికి సహాయం చేయాలి, బయటకు వెళ్ళకూడదు అంటూ ఎప్పుడు తల్లి తండ్రి వెళ్ళనిచ్చేవారు కాదు. అలాగే తన చిన్నతనమంతా తల్లికి సహాయం చేస్తూ తల్లి వద్ద కుట్టు పని నేర్చుకుంటూ ఇంట్లోనే ఉండేది. అప్పుడప్పుడు గడప దగ్గర నిలబడి తమ్ముడు బయట తన స్నేహితులతో ఆడుకోవడం చూస్తూ గడిపేది. అలాగే తన చిన్నతనమంతా గడిచిపోయింది కాత్యాయనికి. కాత్యాయనికి 17వ ఏట పెళ్లి చేశారు. ఆమె భర్త మురళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అత్తమామలు, 3 అన్నదమ్ములు, ఒక ఆడపడుచు, అందరూ కలిసే ఉంటారు. ఉమ్మడి కుటుంబం అనే చెప్పాలి. కాత్యాయనే తన అత్తమామల కుటుంబంలో కాలు పెట్టిన 3వ కోడలు. అందరికీ ఒకే వంటగది. అప్పటిదాకా కేవలం తల్లి, తండ్రి, తమ్ముడితో కలిసి ఉన్న కాత్యాయని సడన్గా ఇంతమందితో సర్దుకుపోవడానికి ప్రయత్నించేది. ఇంటి పెత్తనమంతా అత్తగారిదే. రోజు వంట వండడం దగ్గర నుంచి ఇంటి పనులన్నీ అత్తగారే దగ్గరుండి మరీ కోడళ్లతో చేయించేది. రోజు ఒక్కొక్కరుగా వంట చేయాలి. ఇంతమందికి ఎప్పుడూ ఇంత వంట చేయని కాత్యాయని మొదట్లో చాలా ఇబ్బంది పడేది. కాత్యాయని అత్తగారు కాత్యాయని కావాలని వంట చేయట్లేదు అని అనుకునేది. అందుకే కాత్యాయని అంటే అత్తయ్యకు కోపంగా ఉండేది. 2 సంవత్సరాలకు కాత్యాయనికి కూతురు పుట్టింది. కోడలికి కూతురు పుట్టిందని అత్తగారు చూడడానికి హాస్పిటల్కి కూడా రాలేదు. 5 రోజులకు ఇంటికి వచ్చినా కూడా చాలా మాటలు అన్నది అత్తగారు. ఎందుకంటే తోటికోడలు ఇద్దరికి ఇద్దరిద్దరు అబ్బాయిలు, ఎవరికీ అమ్మాయిలు లేరు. అందుకే అత్తగారు కొడుకులు ఇంటి పేరు నిలబెడతారు, కానీ కూతుర్లు ఎప్పటికీ పరాయి ఇంటికి వెళ్ళవలసింది. ఇప్పటిదాకా మన ఇంట్లో ఎవరికీ అమ్మాయి పుట్టలేదు, కానీ నువ్వు కూతురికి జన్మనిచ్చావు అంటూ కాత్యాయనిని అనరాని మాటలనింది. ఇంట్లో ఉన్న అబ్బాయిలను చేరదీసి బాగా చూసుకునేది అత్తగారు, కానీ కాత్యాయని కూతురుని ఎప్పుడూ చీదరించుకునేది. అది చూసి కాత్యాయని చాలా బాధపడేది, కానీ ఏమీ మాట్లాడేది కాదు. పెళ్ళైన 3వ సంవత్సరం కాత్యాయని తను మళ్ళీ కడుపుతో ఉందని తెలిసి సంతోషించింది. కానీ ఈసారి అమ్మాయి పుడితే అత్తయ్య ఏమంటుందో అనుకొని భయపడుతూనే ఉంది. రోజులు గడుస్తున్నాయి. కాత్యాయనికి మళ్ళీ అమ్మాయి పుట్టింది. ఇక అత్తగారి కోపాన్ని భరించలేకపోయింది కాత్యాయని. ఇంటికి దరిద్రంగా ఇలా దాపురించావు, అసలు ఎవరికీ పుట్టని ఆడపిల్లలు నీకే ఎందుకు పుడుతున్నారు అంటూ కోడలిని అనుమానించింది. పుట్టింటి వారి ఆదరణ లేదు. భర్త తల్లి ముందు ఏమీ మాట్లాడడు. కాత్యాయనికి మౌనంగా ఉండటం తప్ప వేరే దారి లేదు.
రెండోసారి కూతురు పుట్టినప్పటి నుంచి కాత్యాయనితో మాట్లాడడం మానేసింది అత్తగారు. ఆమె చేత టీ కూడా తీసుకునేది కాదు. చివరికి ఆ అత్తగారు కొడుకుకి రెండో పెళ్లి చేయాలని ఆలోచించింది. కానీ మురళి ఒప్పుకోలేదు. అయితే సరే, మూడోసారి కూడా అమ్మాయి పుడితే ముగ్గురు కూతుర్లతో పాటు కాత్యాయని ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని కొడుకుతో అన్నది అత్తగారు. పక్కనే ఉన్న కోడలితో, కూతురు పుడితే నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు, కొడుకు పుడితేనే తిరిగి ఇంటికి రా అన్నది. అత్తయ్య, నా చేతిలో ఏముంది, అంతా భగవంతుడి దయ అన్నది కాత్యాయని దీనంగా. అదంతా నాకు సంబంధం లేదు. వృద్ధాప్యంలో కొడుకులు తల్లిదండ్రులను చూసుకుంటారు, కూతుర్లు పరాయి వారే ఎప్పటికైనా అంది కోపంగా అత్తగారు. కాత్యాయని కడుపులో బిడ్డతో భయపడుతూనే కాలం గడిపింది. చివరికి డెలివరీ డేట్ దగ్గర పడింది. మరుసటి రోజే డెలివరీ డేట్ కావడంతో పాపం ఆ రోజు నిద్ర పట్టలేదు కాత్యాయనికి. మరుసటి రోజు ఉదయం భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. డెలివరీ అయ్యాక డాక్టర్ బయటకి వచ్చి కంగ్రాట్స్, అమ్మాయి పుట్టింది అని చెప్పింది. డాక్టర్ నోటి నుండి ఈ మాట విన్న మురళి తల పట్టుకొని కూర్చున్నాడు. 3 రోజులకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళింది కాత్యాయని. గడప లోపల కాలు పెట్టకు, నీ ముగ్గురు కూతుర్లతో నా ఇంటి నుండి వెళ్ళిపో అంటూ కాత్యాయని బట్టల బ్యాగు బయటకు విసిరేసింది అత్తగారు. అత్తయ్య, నా చేతుల్లో ఏముంది, ముగ్గురు చిన్నపిల్లలతో ఎక్కడికని వెళ్తాను అంటున్న కోడలి మాటలు పట్టించుకోకుండా మురళి, నువ్వు లోపలికి రా అంటూ కొడుకు చేయి పట్టుకొని ఇంటి లోపలికి తీసుకెళ్ళింది తల్లి. నా కొడుకుకి మళ్ళీ పెళ్లి చేస్తాను, ఇక నువ్వు ఇంటిలో కాలు పెట్టకు అన్నది అత్తగారు. తల్లి వైఖరిని చూసి, అమ్మ, కాత్యాయనిని ఇంటి నుండి బయటకు పంపిస్తే నేను కూడా తనతో పాటే ఇంటి నుండి బయటకు వెళ్తాను. నా భార్య పట్ల, నా పిల్లల పట్ల నాకు కూడా బాధ్యత ఉంది. నేను వీళ్ళని ఇలా వదలలేను. తన ముగ్గురు పిల్లలతో ఎక్కడికి వెళ్తుంది అంటూ తల్లి నుండి తన చేతిని విడిపించుకొని భార్య దగ్గరికి వచ్చాడు మురళి. తల్లి ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగలేదు అతను. సిటీలో ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకొని భార్యా పిల్లలతో సంతోషంగా కాలాన్ని గడుపుతున్నాడు మురళి. కాలం గడుస్తూ ఉంది. కాత్యాయని విధిపెట్టే ఇంకా కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళిన మురళి గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త మరణవార్త విని కాత్యాయనికి ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఒకవైపు అత్తగారింటి వాళ్ళు ఇంటి నుండి గెంటేశారు. తోడుంటాడు అనుకున్న భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇక ముగ్గురు చిన్నపిల్లలతో ఎక్కడికి వెళ్ళను, దిక్కెవరు అనుకుంటూ కొద్ది రోజులు ఏడుస్తూ ఒంటరిగా ఉంది. కానీ తన ముగ్గురు పిల్లలను చూసుకున్నప్పుడు పిల్లల కోసమైనా ఒకరి తోడు కావాలని ధైర్యం కూడగట్టుకొని అత్తగారింటికి వెళ్ళింది. అత్తామామల దగ్గరికి వచ్చి, అత్తయ్య, ముగ్గురు పిల్లలతో ఎక్కడికి వెళ్ళగలను, నన్ను ఇంట్లోకి రానివ్వండి అని ప్రాధేయపడింది. అనరాని మాటలని అత్తగారు కాత్యాయనిని అవమానించారు. నా ఇంటికి పట్టిన దరిద్రానివి నువ్వు అన్నారు. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చావు, ఇప్పుడు నా కొడుకుని కూడా మింగావు. నేను నిన్ను ఇంటి లోపలికి రానివ్వను, నా ఇంటి నుంచి వెళ్ళిపో, ఈ ఇంట్లో ఉండడానికి నీకు హక్కు లేదు అంటూ కాత్యాయని ముఖంపై తలుపేసింది. కాత్యాయనికి కన్నీళ్ళు ఆగడం లేదు. కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇప్పుడేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఇంతకుముందు తను నివసించే ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ఆశలన్నీ సన్నగిల్లాయి. ఎవరూ తనను ఆదుకోలేదు. వారం గడిచింది. రోజూ పిల్లల కడుపు నింపేది, కానీ ఏడుస్తూ కూర్చునేది. ఇంట్లో ఉన్న సరుకులు అయిపోవచ్చాయి. ఎన్ని రోజులు ఇలా అనుకుంటూ పిల్లల కోసమైనా బ్రతకాలని ధైర్యం తెచ్చుకుంది. పిల్లల కడుపు నింపడానికి ఏదైనా పని చేయాలనుకుంటూ చుట్టుపక్కల ఇళ్లలో పనులు వెతకడానికి వెళ్ళింది. ఇళ్లల్లో పనులు చేసేది. ఇల్లు తిరగడం, బట్టలు ఉతకడం, సామాన్లు కడగడం వంటి పనులు చేస్తూ కొద్ది మొత్తాన్ని సంపాదించి పిల్లల కడుపు నింపేది. కాలంతో పాటు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వారి కడుపు నింపడంతో పాటు ఇప్పుడు వారిని చదివించాలి. తను ఎలాగూ చిన్నప్పుడు చదువుకోలేదు, తన పిల్లల్ని అయినా చదివించాలి అనుకుంది. కూతుర్లను చదివించి సమాజంలో కొడుకుల కంటే కూతురు తక్కువ కాదని నిరూపించాలనుకుంది. పిల్లల చదువు కోసం డబ్బు కావాలి కాబట్టి ఇంకా ఏదైనా పని చేయాలి అని చిన్నప్పుడు తల్లి వద్ద నేర్చుకున్న కుట్టు పని మళ్ళీ మొదలుపెట్టింది. పగలు ఇళ్లల్లో పనులు చేసేది, రాత్రిళ్ళు కుట్టు పని చేసేది. ముగ్గురు అమ్మాయిలు చాలా బాగా చదివేవారు. కాత్యాయని కొత్త కొత్త డిజైన్లలో ఆడవారికి కావలసిన బట్టలు కుట్టేది. చాలా కొద్ది రోజుల్లోనే కాత్యాయని పేరు చాలామందికి తెలిసిపోయింది.
ఒక చిన్న షాపు కూడా తెరిచింది. కష్టపడి బాగా సంపాదించడం మొదలుపెట్టింది. 3 అమ్మాయిలకు పెద్ద పెద్ద చదువులు చెప్పించింది. మొదటి అమ్మాయికి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది. రెండో అమ్మాయి బ్యాంకు ఉద్యోగం సాధించింది. 2 కూతుళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. ఇక మిగిలింది 3వ కూతురు శశి. తనకు డాక్టర్ కావాలని చిన్ననాటి కోరిక. కొంత డబ్బు ఎక్కువైనా పర్వాలేదు అని చివరమ్మాయిని డాక్టర్ చదివించింది తల్లి. అమ్మ అంటూ గతపు ఆలోచనలోకి వెళ్ళిన తల్లిని పిలిచింది శశి. రాత్రంతా నిద్రపోలేదా అని తల్లిని అడిగింది. అది సరే కానీ నీకు హాస్పిటల్కి వెళ్ళే సమయమైంది, తొందరగా రెడీ అవ్వు, నీకు బాక్స్ తయారు చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది కాత్యాయని. శశి రెడీ అయ్యి లంచ్ బ్యాగ్ తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది. తిరిగి సాయంత్రం హాస్పిటల్ నుండి తిరిగి వచ్చినప్పుడు కాత్యాయని శశిని అడిగింది, నిన్న నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆవిడ ఎలా ఉంది? ఆమెను తీసుకెళ్ళడానికి ఆమె ఇంటి నుండి ఎవరైనా వచ్చారా అని అడిగింది. ఆవిడ కుటుంబం గురించి ఏమైనా తెలిసిందా? అసలు ఆమె పేరేంటి అని అడగసాగింది కాత్యాయని. అరే అమ్మా, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు? ఆవిడ మీ చుట్టాలావిడలా వివరాలు అడుగుతున్నావు. ఆవిడ కుటుంబం నుండి ఎవరూ ఆవిడను తీసుకెళ్ళడానికి రాలేదు. ఆమె సమీపంలోనే వేంపేట గ్రామానికి చెందిన నివాసి మరియు ఆమె పేరు కుంకులగుట్ల లక్ష్మి అని చెప్పింది శశి. ఆవిడను కొడుకులు కోడళ్ళు ఇంటి నుండి గెంటేశారట. 4 రోజుల నుండి తిండి లేక అలమటిస్తూ చివరికి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పింది శశి. ఇంటి పేరు ఇంకొకసారి చెప్పమన్నది కాత్యాయని. కుంకులగుట్ల లక్ష్మమ్మ, నీకు ఆ పేరుతో ఎవరైనా తెలుసా అని అడిగింది శశి. లేదు, కానీ ఒకసారి నేను ఆవిడను కలవాలనుకుంటున్నాను అంది తల్లి. అమ్మా, నువ్వు హాస్పిటల్కి వచ్చి మరీ ఆవిడని ఎందుకు కలవాలనుకుంటున్నావు అని శశి అడిగితే కాత్యాయని ఆలోచనలో పడింది. శశి, నీకు విషయం అంతా రేపు చెబుతాను, నన్ను నీతో పాటు రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నది కాత్యాయని. సరే అంటూ శశి నిద్రపోయింది. కాత్యాయనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. తను ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటుందో అదే నిజమైతే కాదు కదా, అయ్యుండదు. ఎందుకంటే అదొక ఉమ్మడి కుటుంబం. ఈవిడను ఒంటరిగా ఎలా వదిలేస్తారు? ఇలా ఎన్నో ఆలోచనలతో కాత్యాయనికి నిద్ర పట్టలేదు. ఉదయం త్వరగా స్నానపానాదులు ముగించి హాస్పిటల్కి బయలుదేరడానికి తయారయ్యింది కాత్యాయని. అంతలో శశి నిద్ర మేల్కొని, అమ్మా, ఈరోజు నువ్వు నాకంటే ముందే తయారయ్యావు తెలుసా అని చెప్పింది. అయినా ఆవిడను కలవడానికి ఎందుకు తొందరపడుతున్నావు అంటూ ఒక అరగంటలో తయారవుతాను అని శశి రెడీ అయ్యాక ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. ఆసుపత్రిలో శశి తన తల్లిని లక్ష్మమ్మ పడుకున్న గదిలోకి తీసుకువెళ్తుంది. లక్ష్మమ్మ దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. గదిలోకి వెళ్ళిన శశి, బామ్మ, ఓ బామ్మ అని పిలిచింది. చూడు, మా అమ్మను నిన్ను కలవడానికి తీసుకొచ్చాను అన్నది. అప్పుడు లక్ష్మమ్మ బెడ్షీట్ని పక్కకు జరిపి మెల్లగా లేచి గోడకు ఆనుకొని కూర్చుంది. కాత్యాయని లక్ష్మమ్మను చూసింది. అలాగే లక్ష్మమ్మ కూడా కాత్యాయనిని చూసింది. ఇద్దరు కొద్ది సెకండ్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. అంతలో లక్ష్మమ్మ, డాక్టర్, ఈవిడ మీ అమ్మ అని అడిగింది. అవును, ఈవిడ నా తల్లి అని శశి చెప్పింది. అత్తయ్య గారు, మీరేంటి ఈ పరిస్థితుల్లో అన్నది కాత్యాయని. తల్లి నోటి నుండి ఆ మాట విన్న శశి షాక్ అయింది. అమ్మా, నీకు ఈవిడ ముందే తెలుసా అని అడిగింది. అవును శశి, నాకు బాగా తెలుసు, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను అన్నది కాత్యాయని. కోడలి మాటల్లో గంభీరత్వం ద్వారా తెలిసిపోతుంది కోడలు ఇంకా అత్తగారిపై కోపంగా ఉందని. ఏ అత్తయ్య, మీ కుటుంబ సభ్యులు, మీ వంశోద్ధారకులు ఏరి? ఎప్పుడు అనేవారు కదా, వృద్ధాప్యంలో కొడుకులు చూసుకుంటారని. ఇలాగైనా చూసుకునేది. ఏ వంశోద్ధారకుడు కోసం మీరు నన్ను ఇంటి నుండి గెంటేశారో ఆ వంశోద్ధారకులే ఈరోజు మిమ్మల్ని ఇంటి నుండి తరిమేశారు అని అంటున్న కోడలి మాటలు విన్న లక్ష్మమ్మ, అమ్మా కోడలా, ఇప్పటికే నేను నీ పట్ల చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పు వల్ల నీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. నాకు జీవించే హక్కు లేదు అని చెబుతూ లక్ష్మమ్మ కన్నీళ్లు కారుస్తుంది. కాత్యాయని మరియు లక్ష్మమ్మ మాటలను విన్న శశికి ఈ బామ్మ మరెవరో కాదు, తన నానమ్మ అని అర్థమయ్యింది.
అంతలోనే లక్ష్మమ్మ తన మంచం మీద నుండి లేచి గది నుండి బయటకు వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ, కాత్యాయని, నీ పట్ల చేసిన పాపానికి దేవుడు ఈరోజు నన్ను శిక్షించాడు. ఇన్నాళ్ళు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అని భావించిన నన్ను అదే కొడుకులు రోడ్డు మీద భిక్షం అడిగి నన్ను కడుపు నింపుకోమని కష్టాలలోకి నెట్టారు. నేను నీ కూతుర్లను చులకనగా చూశాను ఆ రోజు. కానీ నువ్వు ఆ కూతుర్ల వలన ఈరోజు సమాజంలో చాలా గౌరవంగా బ్రతుకుతున్నావు. కూతురు కొడుకుల కంటే తక్కువ కాదు అని నిరూపించావు. నేను చేసిన పాపానికి శిక్షగా భగవంతుడు నన్ను రోడ్డు మీద భిక్షమెత్తుకునే స్థాయికి దిగజార్చాడు. అదే నాకు సరైన శిక్ష అంటూ బయటకు వెళ్ళబోయింది లక్ష్మమ్మ. కానీ కాత్యాయనే తన అత్తగారి చెయ్యి పట్టుకొని, లేదండి, మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ కొడుకులు మిమ్మల్ని ఇంటి నుండి గెంటేశారు. కానీ మీ కూతురు ఇప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తుంది. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అంటూ అత్తయ్యను తనతో పాటు తీసుకువెళ్ళింది కాత్యాయని. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.